బైరంపల్లి గ్రామంలో ఘనంగా సంక్రాంతి పండగ సంబరాలు. నూతన సర్పంచ్ గోపాల్ మరియు గ్రామస్తుల అందరి సహాయ సహకారాలతో గ్రామంతో కలిసిమెలిసిగా ముందుకు సాగేందుకు ఇదొక సందర్భం. గతాన్ని వదిలి వర్తమానంలో మంచి భవిష్యత్తు కోసం ఊరి భావి తరాలకు అభివృద్ధికి, సంస్కృతి సాంప్రదాయాలకు జిల్లాలోనే గ్రామం మొదటిగా ఉండాలనే ఉద్దేశంతో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ప్రస్తుత సర్పంచ్, పాత సర్పంచ్ మరియు గ్రామ వార్డు సభ్యుల అందరి సహకారంతో ప్రతి సంవత్సరం ఇలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉదయం రంగవల్లితో మొదలైన కార్యక్రమం గ్రామ యువకుల క్రికెట్ టోర్నమెంటు ఘనంగా కొనసాగుతుంది. ఈ సంవత్సరం ఊరి ప్రజల అందరినీ గుడి దగ్గరికి తీసుకువచ్చి అలాగే వారి దగ్గర ఉన్న ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, జేసీబీలతో సుమారు 15 సంవత్సరాల తర్వాత ఊరికి పూర్వవైభవం తీసుకొచ్చినట్లయింది. కార్యక్రమాన్ని అందరి గ్రామస్తులు అందరి సహాయ సహకారాలతో ఘన విజయంగా ముగిసింది. భవిష్యత్తులో కూడా బైరంపల్లి గ్రామంలో కులాల, మతాల, వర్ణాలకు అతీతంగా ఈ కార్యక్రమం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని గ్రామ సర్పంచ్ బోడగోపాల్ అన్నారు. ఎడ్లగవండ్ల ఊరేగింపు తర్వాత గ్రామస్తులందరూ ఆంజనేయ స్వామి గుడి ముందర 5 ప్రదక్షిణలు చేసి జై శ్రీరామ్, జై బజరంగబలి, జై హనుమాన్, రామ లక్ష్మణ జానకి, జై బోలో హనుమాన్ అంటూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. ఈ ప్రదక్షిణలు చేయడంతో ఊరంతా ఒక్కసారి రామనామ స్మరణతో మారుమోగిపోయింది. ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం అందరి సమక్షంలో ఇలాగే సాగాలని మనస్ఫూర్తిగా జేసీఎల్ న్యూస్ టీవీ అలాగే గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రస్తుత సర్పంచ్ బోడగోపాల్ ముదిరాజ్, అలాగే కృష్ణప్రసాద్ యాదవ్ డిప్యూటీ సర్పంచ్, వార్డు మెంబర్లు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీలు, మాజీ వార్డు మెంబర్లు, అలాగే గ్రామంలోని ప్రతి ఒక్కరూ ఇంటి నుంచి కదిలొచ్చి గుడి దగ్గర ఈ కార్యక్రమంలో పాల్గొని అందరూ సంతోషంగా గడిపారు. భవిష్యత్తులో కూడా బైరంపల్లి గ్రామంలో ఇలాగే అందరు కలిసికట్టుగా ముందుకు వెళ్ళి కులాల, మతాల, వర్ణాలకు అతీతంగా పండుగలు జరుపుకొని అందరు సుఖ సంతోషాలతో ఉండాలని జేసీఎల్ న్యూస్ టీవీ కోరుకుంటుంది. ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామంలోని చిన్న, పెద్ద, అక్క, అన్న, వదిన అందరికీ జేసీఎల్ న్యూస్ టీవీ ప్రత్యేక విజ్ఞప్తి తెలియజేస్తుంది. రాబోయే కాలంలో కూడా మన అందరం కలిసికట్టుగా ఉండి ఊరందరిది ఒకే మాట, ఒకే బాట అన్నంగా చందంగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వార్త మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వార్తా విశేషాల కోసం జేసీఎల్ న్యూస్ టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. మన ఊరికి సంబంధించిన ఏ మంచి విషయాన్నైనా ప్రపంచానికి చాటి చెప్పేందుకు నేను మీ బైరంపల్లి బోడ జైపాల్ని ఎప్పుడు మీ ముందుంటాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. మాజీ సర్పంచ్ జంగయ్య గారు మాసాయి ఆచార్యం మీద అందించాలని కోరుతున్నాం. చిటికేలు పాపకానికి మంచి ప్రైజ్ పెట్టుకోబోతుంది. కాకుండా జై శ్రీరామ్ అనుకుంటూ మనం అందరం దేవాలయం ముందు తిరగాలి. అందరు రావాలి. కుల మతాలు కాకుండా ఆడలు, మగలు, పిల్లలు అందరూ పథకరం. ఈ డాక్టర్ పథకం ప్రతి ఒక్కరు ఒక రౌండ్ తిరగం అందరు రావాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ ఆంజనేయ మహారాజుకి జై. ముదమాకరం మండలం మండయకం మహామండలం పద్మభూషణం అనాదిన్యపారం మహామోహనాథం శివం శంకరం జంబు విజాననే వటాలో నివాసం మహాభక్తాం
ఒక్కరి వచ్చాయి. మరి మా నాన్నకు చాలా కాకుండా ఈ మధ్యన దాదాపుగా 10 సంవత్సరాలు అయింది. మరి దేవాలయంతో బంధు పద్ధతి చేయాలని కోరి ఇవ్వలే. ఇంత పెద్ద మొత్తంలో వచ్చి ఈ బంధు శాస్త్రాలు అలంకరించి వచ్చి ప్రదర్శన చేసినందుకు మరి అదేవిధంగా నేను ఎప్పుడైనా దేవాలయం తిరుగుతూ ప్రదర్శన చేసినందుకు మరి ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరులో ధన్యవాదాలు. ఎవరి దగ్గర పోకుండా ప్రశాంతంగా చదువుకోవాలి. ఏ గొడవలకు సాయం ఇవ్వకుండా పండుగ శుభ్రంగా జరుపుకోవాలని కోరుతున్నాం.